Yes, hello, hi. Welcome back to EduHunt IIT Foundation classes. This is Sukumar, your chemistry mentor. Nana, we are in 7th class chemistry module. 7th class, the chapter name is Shells, Subshells. Okay, fine. The chapter name is about shells and subshells, but we need to focus more intensely on orbitals also. In the previous class, where I explained you about shells and subshells, I clearly told you that actually electron is present in the orbital is present in the subshell is present in the main shell. And there I explained this with a real life example also. If any one of you have not watched that video, I request you to please watch that video and come to here. Okay, then only you can properly understand this. Now, in this video, we are going to focus on the subshell along with connecting how the subshell concept is connected to orbital concept and orbital concept connected to main shell, the entire thing. అంటే ఎలక్ట్రాన్ ఆర్బిటల్లో అసలు ఆర్బిటల్ అంటే ఏంటి, ఆర్బిటల్లో ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది, ఆర్బిటల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఆర్బిటల్ సబ్షెల్లో ఎలా ఉంటుంది, సబ్షెల్ మెయిన్ షెల్ ఎలా ఉంటుంది. బట్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్ ఇవన్నీ చాలా మైక్రో లెవెల్లో కదా. అంటే నేనేమంటున్నాను, యాటమ్ అనేది చాలా 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 చిన్నది, మనం కంటితో చూడలేము. ఈవెన్ మైక్రోస్కోప్లోనో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లోనూ కూడా చూడలేము, చిన్నది. అలాంటప్పుడు ఇవన్నీ మన కంటికి కనిపిస్తాయా? సో ఒక యాటంలో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నప్పుడు, ఒక యాటంలో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, the arrangement of electrons around the nucleus in an atom is called electronic configuration. Okay, so in reality లో ఏమవుతుంది, ఇది న్యూక్లియస్ అనుకోండి, ఈ డాట్ న్యూక్లియస్ అనుకోండి, చుట్టూ 3 డైమెన్షన్ స్పేస్లో ఎలక్ట్రాన్ ఇలా కానీ ఏదో ఒక ఓరియంటేషన్లో రివాల్వ్ అవుతుంది. బట్ హౌ టు రిప్రజెంట్ దట్ ఆన్ పేపర్? సో న్యూక్లియస్ చుట్టూ ఉండే ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ని పేపర్ మీద రిప్రజెంట్ చేయడానికి ఒక పద్ధతి ఉంది, దాన్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. అది నేర్పిస్తాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఏదైతే ప్రీవియస్ క్లాస్లో చెప్పానో దాన్ని కంటిన్యూ చేస్తాను దాంతోపాటే. ఎస్, సో ఇక్కడ మీరు చూస్తే నేను ఇలా మెయిన్ షెల్ నెంబర్ 1, మెయిన్ షెల్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8 అంటూ కొన్ని మెయిన్ షెల్స్ వేస్తున్నాం. అండ్ యూ నో వెరీ వెల్ మెయిన్ షెల్ నెంబర్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం, n ఈజ్ ఈక్వల్ టు 1 అట్లాగా. సో n ఈజ్ ఈక్వల్ టు 1, 2, మెయిన్ షెల్ నెంబర్ 3, మెయిన్ షెల్ నెంబర్ 4, మెయిన్ షెల్ నెంబర్ 5, మెయిన్ షెల్ నెంబర్ 6, మెయిన్ షెల్ నెంబర్ 7, మెయిన్ షెల్ నెంబర్ 8. ఇంకా దాటి రాయొచ్చు, రాయట్లేదు, అవసరం పడతాను అంతే. నౌ మెయిన్ షెల్స్. ఓకే, నౌ మెయిన్ షెల్లో ఉండే సబ్ షెల్స్ ఏవో రాయాలి. ప్రీవియస్ క్లాస్లో ఇది చెప్పాను, కానీ ఇప్పుడు ఈరోజు ఈ మెయిన్ షెల్ గురించి ఒకసారి చెప్పి, దానికి సబ్ షెల్ గురించి మరోసారి చెప్పి, మీకు ఆర్బిటల్ గురించి కూడా చెప్తాను. సో దట్ ఏ ప్రాపర్ కనెక్షన్. అండ్ ఇది వరకు ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పిన దాన్ని రీకాల్ కూడా చేసుకోవచ్చు మీరు. ఎస్, సో మెయిన్ షెల్లో సబ్షెల్స్ ముందు అసలు సబ్షెల్స్ ఏమేమి ఉన్నాయి, ప్లీజ్ నోటీస్. మనము యాటంలోని ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ని పేపర్ మీద రాసే మెథడ్ని నేర్చుకుంటున్నాం. యాటమ్ యొక్క డయాగ్రామ్ వేయట్లేదు. ప్లీజ్ నోటీస్ దాట్. ఓకే, సబ్షెల్స్ ఏముంటాయి, ఎస్ సబ్షెల్, పి సబ్షెల్, కొంచెం పైన రాస్తాను, ఎస్ సబ్షెల్, పి సబ్షెల్, ఎస్ సబ్షెల్, పి సబ్షెల్, డి సబ్షెల్, ఎఫ్ సబ్షెల్. ఇవి సరిపోతాయి నాన్న. ఇవేంటవి? సబ్షెల్స్ కి మనం పెట్టిన పేర్లు. సబ్షెల్స్ కి మనం పేరు పెట్టాం. సబ్షెల్ ఎస్ సబ్షెల్, పి సబ్షెల్, డి సబ్షెల్, ఎఫ్ సబ్షెల్, ఇంకా జీ కూడా వస్తుంది. ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, ఇంతకు ముందు క్లాస్లో మీకు చెప్పాను నేను. మెయిన్ షెల్ నెంబర్ ఎంత ఉంటే సబ్షెల్స్ కూడా అన్ని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ షెల్ నెంబర్ 1 కదా,
then the number of subshells will be 1. అది ఫస్ట్ దై ఉంటుంది కాబట్టి ఎస్ సబ్షెల్ రాశాను సింపుల్ ఓకే మెయిన్ షెల్ నెంబర్ 2 రెండు సబ్షెల్స్ ఉంటాయి ఏమి ఎస్ సబ్షెల్ పి సబ్షెల్ ఎస్ సబ్షెల్ పి సబ్షెల్ కదా మెయిన్ షెల్ నెంబర్ 3 సబ్షెల్స్ 3 ఉంటాయి ఏముంటాయి ఎస్ సబ్షెల్ పి సబ్షెల్ డి సబ్షెల్ ఎస్ సబ్షెల్ పి సబ్షెల్ డి సబ్షెల్ మెయిన్ షెల్ నెంబర్ 4 సబ్షెల్స్ ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి సో నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ షెల్ నెంబర్ ఫోకస్ ఆన్ దట్ పాయింట్ నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ is equal to main shell number. Focus on that point. I told you this in the previous video also. So main shell number 3, that's why we are having 3 subshells. What are they? Ide order lo gurtu pettukondi. Main shell number 4, S subshell, P subshell, D subshell, F subshell. F subshell. మెయిన్ షెల్ నెంబర్ 5 అయితే సార్ మరి ఎస్ పి డి ఎఫ్ తర్వాత ఇంకోటి వస్తుంది కదా జి అంటారు ప్రస్తుతానికి అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అంటే ప్రస్తుతానికి మన పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ని పీరియాడిక్ టేబుల్ అరేంజ్ చేస్తాం మనకున్న పీరియాడిక్ టేబుల్లో ఒక 118 ఎలిమెంట్స్ ఉన్నాయి వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి మనకి ఎఫ్ దాటి పెద్దగా అవసరం పడదన్నమాట ఓకేనా ఎఫ్ దాటి రాయాల్సిన పని లేదు ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు మీకు కొంచెం ఎక్కువ కాన్సెప్ట్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఫర్దర్గా జీ అని ఒక లెటర్ రాస్తాం అవసరం పడదు అట్లాగే ఇప్పుడు ఈ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5లో 5 ఉంటాయి కానీ మనకు అవసరమైన ఎఫ్ వరకే రాస్తున్నాం ఎస్ పి డి ఎఫ్ రాస్తున్నాం ఓకేనా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని నేను చెప్తాను సార్ ఎస్ ఇక్కడ ఉంది ఎస్ ఇక్కడ ఉంది ఎస్ ఇక్కడ ఉంది మెయిన్ షెల్లో ఉన్న ఎస్ వేరు అదే ఫస్ట్ మెయిన్ షెల్లో ఉన్న ఎస్కి మరి సెకండ్ మెయిన్ షెల్లో ఉన్న ఎస్కి డిఫరెన్స్ ఉండాలి కదా అందుకే ఫస్ట్ మెయిన్ షెల్లో ఉన్న ఎస్ని 1s ఇది 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f అని పిలుస్తాం సో డి సబ్షెల్ 4th మెయిన్ షెల్లో ఉంటే 4d డి సబ్షెల్ 3rd మెయిన్ షెల్లో ఉంటే 3d ఎస్ సబ్షెల్ 4th మెయిన్ షెల్లో ఉంటే 4s ఎస్ సబ్షెల్ ఫస్ట్ మెయిన్ షెల్లో అయితే 1s గుర్తుపెట్టుకోండి లైక్ దిస్ ఇలా రాసుకెళ్ళిపోవచ్చు ఎస్ ఓకేనా అండ్ ఎస్ పి డి ఎస్ పి ఎస్ సార్ ఎందుకు సార్ ఇక్కడ ఎఫ్ రాయలేదు అది రాయడానికి అవసరమైన ఎలిమెంట్స్ ఇంకా కనిపెట్టలేదు ఇంకా ఎలిమెంట్స్ దొరకలేదు ఎందుకు సార్ ఇక్కడ డి రాయలేదు అవసరం పడలేదు ఇంకా ఫర్దర్ ఏం రాయలేదు అవసరం పడలేదు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రెజెంట్ డే పీరియాడిక్ టేబుల్ పైన మనం కమాండ్ తెచ్చుకోవడానికి పూర్తిగా ఎలిమెంట్స్ అన్నిటిని స్టడీ చేయడానికి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు సరిపోతుంది సో 6s 6p 6d 6s 6p 7s అట్లా అన్నమాట ఇలా రాసాం హ్యాపీనా నాన్న మీరు గమనిస్తున్నారా ప్రస్తుతానికి మనం ఏం రాసాం మనకు ఒక ఆటంలో న్యూక్లియస్ చుట్టూ మెయిన్ షెల్ నెంబర్ 1 మెయిన్ షెల్ నెంబర్ 2 మెయిన్ షెల్ నెంబర్ 3 మెయిన్ షెల్ నెంబర్ 4 ఇలా మెయిన్ షెల్స్ ఉంటాయన్నాను ఆ మెయిన్ షెల్స్ యాక్చువల్గా ఎలా ఉంటాయి ఇలా కదా సర్క్యులర్ గాను ఎలిప్టికల్ గాను ఇలా కదా కానీ దాని పేపర్ మీద రిప్రజెంట్ ఇలా చేస్తున్నాయి మెయిన్ షెల్ నెంబర్ 1 మెయిన్ షెల్ నెంబర్ 2 3 అని ఓకేనా ఆ తర్వాత ఒక్కొక్క మెయిన్ షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయనే క్వశ్చన్ వేసుకుంటే దానికి సమాధానంగా నేను మీకు ఇది నేర్పించాను మెయిన్ షెల్ నెంబర్ ఎంత ఉంటే సబ్ షెల్స్ కూడా అన్ని ఉంటాయని హ్యాపీ ఇలా రాసుకెళ్ళిపోయాం కానీ చక్కగా ఇలా రాసి ఇది ప్రస్తుతం ఇది సరిపోతాయి సో 4 వరకు ఓకే 5 తర్వాత ఇలా ఇవి మీరు గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ కదా జస్ట్ ఇలా ఒక్కొక్క సబ్ షెల్ పెరుగుతూ వచ్చింది ఫోర్త్ మెయిన్ షెల్ 5th మెయిన్ షెల్లో ఈక్వల్గా రాసుకుని మళ్ళీ ఒక్కొక్క సబ్ షెల్ తగ్గించుకుంటూ ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడం మీకు ఈజీ అయితే ఇప్పుడు ఇందులో ఆర్బిటల్ గురించి మాట్లాడాలి సార్ ఏంటి సార్ ఆర్బిటల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిఫైన్ చేసి రాస్తాను ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్బిటల్ అంటే
it's nothing but the three-dimensional space around the nucleus where the probability of finding electron is maximum. ఇంపార్టెంట్ డెఫినేషన్. ఆర్బిటల్, అదిగో మెయిన్ షెల్. మీకు మెయిన్ షెల్ని అర్థం చేసేసుకున్నారు. మెయిన్ షెల్లో ఉన్న సబ్ షెల్ రాయడం వచ్చేసింది. మీకు మెయిన్ షెల్ రాయడం వచ్చేసింది, మెయిన్ షెల్లో ఉన్న సబ్ షెల్ రాయడం కూడా వచ్చేసింది. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను ఇంకో మాట చెప్పాను, ఒక్కొక్క సబ్ షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అది కూడా చెప్పాను. ఎస్ సబ్ షెల్లో మ్యాక్సిమం 2 పడతాయి, పి సబ్ షెల్లో 6 పడతాయి, అది ఏ పి అయినా సరే. డి సబ్ షెల్లో 10 పడతాయి, ఏ డి అయినా, 3di 4d 5d. ఎఫ్ సబ్ షెల్లో మ్యాక్సిమం 14 పడతాయి. నాన్న నేను చెప్పింది మ్యాక్సిమం. ఉంటే అన్ని వేయండి, తక్కువ ఉంటే తక్కువ వేయొచ్చు, కానీ ఎక్కువ వేయడానికి లేదు. సో ఎస్ సబ్ షెల్ ఏఎస్ అయినా మ్యాక్సిమం 2 పడతాయి, 6 పడతాయి. ఓకేనా? సో ఇది పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. ఏ సబ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఉంటాయి అంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ సబ్ షెల్ అకామిడేట్స్ అని అడిగితే ముందు మీరు క్వశ్చన్ తిరిగి అడగాలి. ఏమని? అసలు ఆ సబ్ షెల్ ఏంటి అని అడగాలి. అప్పుడు పి సబ్ షెల్ అని చెప్తే 6 ఎలక్ట్రాన్స్. P subshell can accommodate a maximum of 6 electrons. D subshell can accommodate a maximum of 10 electrons and F subshell 14. S subshell 2. ఓకే. ఇప్పుడు ఈ సబ్షెల్లో ఆర్బిటల్ సంగతి ఏంటి? సబ్షెల్లో ఆర్బిటల్. నన్ను అసలు ఆర్బిటల్ అంటే ఏంటి చెప్పనా? ఇది వినండి, శ్రద్ధగా వినండి. న్యూక్లియసా? న్యూక్లియస్ చుట్టూ మనం షెల్ అంటున్నాం, సబ్ షెల్ అంటున్నాం, కానీ వాస్తవానికి న్యూక్లియస్ చుట్టూ అసలు ఏముంది? ఏమీ లేదు, అంతా స్పేస్. ఆ స్పేస్లోనే ఎలక్ట్రాన్ తిరిగే దారి, ఆ పాత్ని మార్క్ చేసి ఆర్బిట్ అన్నాను. ఆ ఆర్బిట్ని ఇంకా జూమ్ ఇన్ చేస్తే అందులో సబ్ ఆర్బిట్స్ ఉంటాయన్నాను. నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సబ్ ఆర్బిట్ని ఇంకా జూమ్ ఇన్ చేస్తే సబ్ ఆర్బిట్ లోపల జూమ్ ఇన్ చేస్తే మొత్తం స్పేసే కదా. సో సింపుల్గా చెప్తాను, ఈ న్యూక్లియస్ చుట్టూ ఉన్న స్పేస్లో, ఈ 3 డైమెన్షనల్ స్పేస్లో ఎలక్ట్రాన్ కోసం వెతికితే ఎక్కడ ఎలక్ట్రాన్ దొరికే ప్రాబబిలిటీ మ్యాక్సిమం ఉంటుందో ఆ స్పేస్కి పేరు పెట్టాం ఆర్బిటల్ అని. మళ్ళీ శ్రద్ధగా వినండి. ఇక్కడ విషయం ఏంటంటే ఎలక్ట్రాన్ లాంటి సబాటమిక్ పార్టికల్కి మనం పొజిషన్ ఎగ్జాక్ట్గా చెప్పలేము. మీరు దీనికి రీజన్ ఫ్యూచర్లో 8th క్లాస్లో 9th క్లాస్లో ఆటమిక్ స్ట్రక్చర్ చాప్టర్లో నేర్చుకుంటారు. ఎలక్ట్రాన్ లాంటి సబాటమిక్ పార్టికల్. సార్ సబాటమిక్ పార్టికల్ అంటే ఏంట్రా? యాటమ్ కన్నా చిన్న పార్టికల్. అసలు యాటమ్నే మనం చూడలేము, చిన్నది. బట్ ఎలక్ట్రాన్ అనేది ఇంకా చిన్నది, యాటమ్ కన్నా చాలా చిన్నది. సో ఎలక్ట్రాన్ లాంటి సబాటమిక్ పార్టికల్కి ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పలేము మనం. ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పలేనప్పుడు ఏ పొజిషన్ చెప్పాలి? ప్రాబబుల్ పొజిషన్ చెప్పాలి. ఇప్పుడు మీ స్కూల్లో ఒక టీచర్ ఉన్నారు, మీ స్కూల్ టీచరే. ఓకేనా? స్కూల్ లాస్ట్లో ఇంటికి వెళ్ళిపోయే ఫైనల్ బెల్ కొట్టేశారు అనుకోండి. ఓకేనా? అప్పుడు ఆ ఫైనల్ బెల్ కొట్టి మీ సార్ బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత మీ సార్ అలా నడుచుకుంటూ గేట్ బయటకు వెళ్ళిపోయారు అనుకోండి. ఎవరైనా సరే మిమ్మల్ని, సరే మీ సార్ ఏరియా అంటే అదిగో ఇప్పుడే అలా వెళ్ళారు అంటే ఎగ్జాక్ట్గా ఆయన ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు. అంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఆయన ఏదైనా ట్యూషన్ సెంటర్కి వెళ్తున్నారా, డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నారా, ఏదైనా హోటల్కి వెళ్తున్నారా, మీకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఒకటి తెలుసు ఏంటంటే స్కూల్ బెల్లి కొట్టి ఆయన బయటికి వెళ్ళి ఇంకా 5 నిమిషాలే అయింది కాబట్టి ఆయన ప్రాబబ్లీ ఈ స్కూల్ దరిదాపుల్లో 1 కిలోమీటర్ పరిధిలో దొరికే అవకాశం ఉందంటారు కదా. అంటే మీరు ఆయన పొజిషన్ ఎగ్జాక్ట్గా చెప్పలేనప్పుడు ప్రాబబుల్ స్పేస్ చెప్తున్నారు. ఆ స్పేస్లో ఆయన కోసం వెతికితే దొరికే ప్రాబబిలిటీ ఎక్కువ ఉందని. సరే, స్కూల్ బెల్ కొట్టేసిన 1 అవర్ తర్వాత ఎవరైనా మీ సార్ ఎక్కడ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇల్లు మీకు తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? మీ ఊరంతా ప్రాబబుల్ స్పేసే కదా.
అప్పుడేమంటారు ఈ ఊర్లో, అంతేనా? సో విషయం ఏంటి, మనం ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పలేనప్పుడు ప్రాబబుల్ పొజిషన్ చెప్తాం. సో న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఈ ఎలక్ట్రాన్ లాంటి సబాటమిక్ పార్టికల్కి ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పలేం. ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పలేక ప్రాబబుల్ పొజిషన్ చెప్తాం. సో న్యూక్లియస్ చుట్టూ అంతా స్పేస్ ఉంది. ఈ స్పేస్లో ఎలక్ట్రాన్ కోసం వెతికితే ఎలక్ట్రాన్ దొరికే ప్రాబబిలిటీ ఏ స్పేస్లో ఎక్కువ ఉంది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ నుంచి ఇంత దూరంలో ఎలక్ట్రాన్ దొరికే ప్రాబబిలిటీ బాగుందా? ఓకేనా? అంటే ఎలక్ట్రాన్ ఈ స్పేస్ పేరు ఆర్బిటల్, అర్థమైందా? అలాగే న్యూక్లియస్ నుంచి ఇంత దూరంలో ఉందా, ఆ స్పేస్ పేరు ఆర్బిటల్. అది ఎట్లా? ఇదిగో చూడండి, మీకు కొంచెం ఇమాజినేషన్. ఇది న్యూక్లియస్ అనుకోండి, న్యూక్లియస్ చుట్టూ ఇది త్రీ డైమెన్షనల్ స్పేస్ కదా. బట్ ఎలక్ట్రాన్ తిరిగే పాత్ని నేను ఇలా ఆర్బిట్ అన్నాను. సరే, ఎలక్ట్రాన్ తిరిగే పాత్ని ఆర్బిట్ అన్నాను. ఇదే ఆర్బిట్లో బట్ ఎలక్ట్రాన్ కోసం వెతికితే దొరికే ప్రాబబిలిటీ ఇదిగో ఈ స్పేస్ అంతా ఉందన్నమాట. ఇక్కడ నేను డాట్స్ వేస్తున్నానే, మీరు దయచేసి ఒక్కొక్క డాట్ని ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనుకోకండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, దిస్ ఈజ్ ద ప్రాబబుల్ స్పేస్. పైగా ఫ్లాట్గా ఇమాజిన్ చేయకండి, ఇలా సిలిండ్రికల్గా ఇమాజిన్ చేయాలి, రౌండ్గా సిలిండ్రికల్గా, 3 డైమెన్షనల్గా. సో ఇది న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ ఉన్న 3 డైమెన్షనల్ స్పేస్లో ఎలక్ట్రాన్ దొరికే ప్రాబబిలిటీ ఈ స్పేస్లో ఉంది, అండ్ అలాగే ఈ స్పేస్లో కూడా ఉందనుకోండి. అప్పుడు ఈ 2 స్పేసెస్, ఈ స్పేస్లకు పెట్టిన పేరు ఆర్బిటల్. పైగా ఇది డంబెల్ షేప్లో, డంబెల్ ఎక్సర్సైజ్ చేస్తారు కదా, డంబెల్ షేప్లో ఉందని దీనికి ఒక పేరు పెట్టారు, పీ సబ్షెల్ అని. ఓకేనా? అది ఎక్స్ యాక్సిస్ మీద ఉందని పిఎక్స్ అన్నారు. అది వై యాక్సిస్ మీద ఉంటే, ఒకవేళ ఇదే డంబెల్ ఇట్లా మీరు వై యాక్సిస్ మీద ఉంటే దాని పేరు పివై అంటారు. బోర్డు నుంచి బయటికి జెడ్ యాక్సిస్ ఉంటుంది కదా, జెడ్ యాక్సిస్ మీద ఉంటే దాన్ని పిజెడ్ అంటారు. సో ఈ పిఎక్స్ అనేది ఒక ఆర్బిటల్, పివై అనేది ఒక ఆర్బిటల్, పిజెడ్ అనేది ఒక ఆర్బిటల్. ఈ 3 ఆర్బిటల్స్ కలిసి పీ సబ్షెల్, అలాగే డి సబ్షెల్. ఓకేనా? అట్లాగే ఇది న్యూక్లియస్ అనుకోండి. న్యూక్లియస్ చుట్టూ ఉన్న 3 డైమెన్షనల్ స్పేస్లో ఎలక్ట్రాన్ కోసం వెతికితే దొరికే ప్రాబబిలిటీ ఇట్లా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పేస్ అంతా ఎలక్ట్రాన్ దొరికే ప్రాబబిలిటీ ఇలా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, న్యూక్లియస్ చుట్టూ ఉన్న స్పేస్లో ఎలక్ట్రాన్ దొరికే ప్రాబబిలిటీ మ్యాక్సిమం ఎక్కడ ఉందో ఆ స్పేస్ని మార్క్ చేస్తున్నాను నేను. ఇదంతా స్పేస్, మీరు సిలిండ్రికల్గా స్పెరికల్గా ఇమాజిన్ చేయండి. అంటే ఏంటి, ఈ స్పేస్ మొత్తం, ఈ స్పేస్లో ఎలక్ట్రాన్ దొరికే ప్రాబబిలిటీ మ్యాక్సిమం ఉంది కాబట్టి ఈ స్పేస్ పేరు ఆర్బిటల్. కానీ ఈ ఆర్బిటల్కి షేప్ డిఫరెంట్ కదా. ఈ ఆర్బిటల్ స్పెరికల్గా ఉంది, అందుకే దీన్ని ఎస్ ఆర్బిటల్ అంటాం. ఎస్ ఆర్బిటల్ అదే సబ్షెల్లో ఉంటుంది, ఎస్ సబ్షెల్లో ఉంటుంది. పి ఆర్బిటల్, అర్థమైనా మీకు? అయితే ఇలా డంబెల్ షేప్ అవడం చేత ఎక్స్ వై జెడ్ అంటూ 3 ఉంటాయి. పి సబ్షెల్లో 3 ఆర్బిటల్స్ ఉంటాయి. ఇలానే డి సబ్షెల్లో 5 ఆర్బిటల్స్ ఉంటాయి. ఎస్ సబ్షెల్లో 1, ఎందుకని స్పెరికల్గా ఉండడం వల్ల ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ మొత్తం యూనిఫామ్గా ఉంటుంది. సో ఎస్ సబ్షెల్లో 1 ఆర్బిటల్ ఉంటుంది, ఎస్ ఆర్బిటల్. ఆ ఆర్బిటలే సబ్షెల్లే ఆర్బిటల్. మీకు అర్థమయ్యేలా రాసి చెప్తాను. ఇప్పటి వరకు నేను మీకు కాన్సెప్ట్ చెప్పాను. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని పేపర్ మీద ప్రజెంట్ చేయడం నేర్పిస్తాను. అది రావడం ఇంపార్టెంట్ మీకు. ఎట్లా? ఓకే సార్, ఎస్ సబ్షెల్ అన్నారు, ఓకే అదంతా అర్థమైంది. ఎస్ ఆర్బిటల్ అన్నారు, పి ఆర్బిటల్ అంటున్నారు, ఆర్బిటల్ అన్నారు, స్పేస్ అన్నారు. దాన్ని పేపర్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలి? మీరు చక్కగా ఇక్కడ మీరు మెయిన్ షెల్ని, సబ్ షెల్ని రిప్రజెంట్ చేయడానికి మెథడ్ నేర్పించారు కదా, మరి ఆర్బిటల్ కూడా ఉండాలి కదా. ఎస్. సో ఆర్బిటల్ని ఇలా ఒక బాక్స్తో ఇండికేట్ చేస్తాం. సో ఒక బాక్స్ అలా వేసానంటే దట్ బాక్స్ ఇండికేట్స్ అన్ ఆర్బిటల్. విచ్ ఆర్బిటల్? ఎస్ ఆర్బిటల్. ఓకే. సో ఎస్ ఆర్బిటల్ కన్సిస్ట్స్ ఆఫ్, ఇది ఎస్ సబ్షెల్ కదా, ఎస్ సబ్షెల్లో 1 ఆర్బిటల్. ఎస్ సబ్షెల్లో 1 ఆర్బిటల్, గుర్తుపెట్టుకోండి. అది 1s అయినా, 2s అయినా, 3s అయినా, ఏ ఎస్ అయినా, ఎస్ సబ్షెల్ అంటే చాలు, అందులో 1 ఆర్బిటల్. అలానే పి సబ్షెల్లో 3 ఆర్బిటల్స్.
యాక్చువల్గా అది పిఎక్స్ పివై పిజెడ్ అంటూ పి సబ్షెల్లో 3 ఆర్బిటల్స్. నాన్న ఈ 3 కలిపి పేరేంటి? ఈ మూడింటిని కలిపి ఏమనాలి? పి సబ్షెల్. మర్చిపోకండి, పి సబ్షెల్. అట్లానే డి సబ్షెల్లో 5 ఆర్బిటల్స్ 1 2 3 4 5. ఓకేనా? పేర్లు రాయొచ్చు, రాస్తాను. డిఎక్స్వై 1 2 3 4 5. సో పేర్లేంటి? డిఎక్స్వై డివైజెడ్. నెక్స్ట్ది డిజెడ్ఎక్స్ డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డిజెడ్ స్క్వేర్ అంటూ వాటికి నోటేషన్స్ ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి, డి సబ్షెల్. ఇది డి సబ్షెల్లో 5 ఆర్బిటల్స్. 5 ఆర్బిటల్స్ కూడా 5 ఆర్బిటల్స్ కలిపి ఒకటే పేరు, డి సబ్షెల్. ఓకేనా? మామూలుగా అయితే పి సబ్షెల్ డంబెల్ షేప్ అంటాం కదా. ఎస్ సబ్షెల్ స్పెరికల్, పి సబ్షెల్ డంబెల్, ఇది డబుల్ డంబెల్. ఇక ఎఫ్ అనేది కాంప్లెక్స్. మనం ప్రస్తుతం మనకున్న సిలబస్ రేంజ్లో మనం దానికి పేర్లు పెట్టలేము, వాటికి డయాగ్రాము వేయలేము. జస్ట్ ఊరికే ఎఫ్ సబ్షెల్లో 7 ఆర్బిటల్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7. వీటికి డిఎక్స్వై డివైజెడ్ డిజెడ్ఎక్స్ అన్నట్టుగా వీటికి మనం పేర్లు రాయట్లేదు. ఇవి కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి. ఓకేనా నాన్న? అంటే విషయం ఏంటి? ఇక్కడ రాసిన ఏ ఎస్ అయినా సరే, ఏ ఎస్లో అయినా ఇలా ఒక ఆర్బిటల్ ఉంటుంది. ఏపి 3p 4p 5p. ఏ పి సబ్షెల్లో అయినా ఇలా 3 ఆర్బిటల్స్ ఉంటాయి. అలాగే డి సబ్షెల్లో ఇలా 5 ఆర్బిటల్స్ ఉంటాయి. ఎఫ్ సబ్షెల్లో ఏముంటాయి? ఎఫ్ సబ్షెల్లో 7 ఆర్బిటల్స్ ఉంటాయి. ఓకేనా? ఎస్. అండ్ నేను నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను, జాగ్రత్తగా చూడండి. ఒక మాట ఇక్కడ రాసేద్దాం. ఏంటంటే an orbital ఏ ఆర్బిటల్ అయినా సరే, ఈ బాక్స్ కానీ ఈ బాక్స్ కానీ, కెన్ అకామిడేట్ maximum of 2 electrons. ఓకేనా? ఒక ఆర్బిటల్లో ఇలా డబ్బా వేసాను అనుకోండి, బాక్స్ అంటున్నాను. ఒక బాక్స్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఒక ఎలక్ట్రాన్ ఇలా రాస్తే ఇంకోటి ఇలా రాస్తాం. దాని స్పిన్ డిఫరెంట్ అంటాము, తర్వాత నేర్చుకుంటారు. సో ఇందులో ఏ బాక్స్లో అయినా సరే మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. అది ఎట్లాగో తర్వాత చూద్దాం.